హనుమకొండలోని సిగ్మా జూనియర్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న శివారెడ్డి అనే విద్యార్థి అదృశ్యమయ్యారు. దీంతో కాలేజీ యాజమాన్యం వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అయితే ఉదయం కనిపించకపోయిన విద్యార్థి ఆచూకీ ఇప్పటి వరకు తెలియకపోవడంతో విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన చేపడుతున్నారు. విద్యార్థి తండ్రి కాలేజీ బిల్డింగ్ ఎక్కి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయగా స్థానికంగా ఉన్న వ్యక్తులు కాపాడారు. అయితే వార్డెన్ కొట్టడం వల్లే విద్యార్థి కాలేజీ నుంచి వెళ్లాడంటూ విద్యార్థి తరపు బంధువులు కాలేజీ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మౌనిష్ అందిస్తారు. హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి ఇటు బట్టుపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి సిగ్మా జూనియర్ కాలేజీలో ఒక విద్యార్థి అయితే అదృష్టమయ్యాడు. ఈ రోజు ఉదయం 5:30కి అయితే కాలేజీ ఆవరణ నుంచి కొంచెం బయటికి వచ్చిన నేపథ్యంలో అక్కడ నుంచి విద్యార్థి కనిపించకుండా వెళ్లిపోయాడు. అసలు ఏ విధంగా ఎటు వెళ్ళాడో తెలియని పరిస్థితిలో ఇటు విద్యార్థుల తల్లిదండ్రులకైతే వారైతే కాలేజీ యాజమాన్యం సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే ఈ సమాచారం మేరకైతే విద్యార్థి తల్లిదండ్రులు ఇక్కడికి రావడం జరిగింది. వారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి కాలేజీ యాజమాన్యం ఎలాంటి స్పందన లేదు. అప్పటి నుంచి విద్యార్థి తల్లిదండ్రులు అయితే ఇక్కడ ఆందోళన చేపడుతున్నారు. అయితే సిగ్మా జూనియర్ కాలేజీలో గత కొన్ని రోజులుగా విద్యార్థులను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటే కొందరు విద్యార్థులు కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఉదయం 5:30 ఇక్కడ నుంచి విద్యార్థి అయితే బయటికి వెళ్ళడం జరిగింది. అసలు ఎటు వెళ్ళాడు అనే దానిపై ఇప్పుడైతే సందేహం నెలకొంది. ఈ నేపథ్యంలోనే అయితే ఇక్కడ విద్యార్థి తల్లిదండ్రులు అయితే ఇక్కడ ఆ స్కూల్ ఎదుట అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ సిగ్మా జూనియర్ కాలేజ్ ఎదుట అయితే ఇక్కడ తల్లిదండ్రులు కూర్చొని అయితే వారు ఆందోళన చేస్తున్నారు. అసలు ఏం జరిగిందనే విషయాలు వారి తల్లిదండ్రులు వారితో తెలుసుకున్నాం. అతను చెప్పండి అన్న, అసలు ఏం జరిగింది? ఎవరు మీ కొడుకు పేరేంటి? శివరామ్ రెడ్డి నా కొడుకు. ఇంటర్ ఫస్ట్ ఇయర్. పొద్దున్న 6 గంటలకు కాలేజ్ నుండి ఫోన్ వచ్చింది, బాబు గారు పేరు లేదని. ఏమైంది ఏంది అని చెప్పి మా భవన్ పంపించిన 7 గంటల వరకు ఇక్కడ ఉన్నాడు. నేను బయట భద్రాచలంలో ఉంటుంది. 9:30 వరకు ఇక్కడికి వచ్చేసరికి కూడా కాలేజీ సిబ్బంది ఎవరు రాలేదు. ఇప్పటి వరకు కూడా కాలేజీ సిబ్బంది ఎలాంటి స్పందించట్లేదు. ఫోటో వీడియో చూపెట్టమంటే చూపెట్టట్లేదు, ఏది చూపెట్టట్లేదు. మా బాబు ఎటుపోయిండు అని అంటే సమాధానం లేదు. ఇక్కడ ఎవరిని అడిగినా కూడా ఇక నాకు తెలియదు, ఆయన నాడు ఈయన నాడు. నేను వచ్చి పైకి పోయి లగేజ్ చూస్తే లగేజ్ లేదు. లగేజ్ చేసుకొని పోతా అంటే సరే సింగిల్ లో పోతాడు అని అంటే ఏదో ఫార్మర్ పొజిషన్ తీసుకొని వెళ్ళిపోతాను అనుకోవచ్చు. లగేజ్ పట్టుకొని పోతాంటే మీరు ఎందుకు అడగలేదు అని అంటే మాకేం తెలియదు సార్, మేము ఈ క్యాంపస్ కాదు సార్, మాది గర్ల్స్ క్యాంపస్ సార్. ఇక్కడ క్యాంపస్ లో ఎవరు లేరంట. అసలు ఎవరు సమాధానం ఇవ్వట్లేదు. ఇప్పటి వరకు మాకు ఎలాంటి విద్యార్థి ఎవరైతే ఉన్నారో విద్యార్థి మిస్ అయ్యి వెళ్ళిపోయినారు అంటున్నారు. ఇది కాలేజీ అయినప్పుడు ఈ కాలేజీకి ఫ్యాకల్టీతో పాటు ఇక్కడ వార్డెన్స్ వీళ్ళందరూ కూడా ఉంటారు. మరి ఉన్నప్పుడు విద్యార్థిని నిజంగా ఎవరైనా కిడ్నాప్ చేసిందా? విద్యార్థి తప్పించుకొని వెళ్ళిపోయిందా? ఒకవేళ వెళ్ళిపోతే ఎందుకు వెళ్ళిపోయిండు ఏంటిది అనేది వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఇలా మార్నింగ్ ఇన్సిడెంట్ జరిగితే మార్నింగ్ నుంచి దాదాపు ఇప్పుడు 2 o'clock అవుతున్నది. ఇప్పటి వరకు కనీసం దీనికి సంబంధించిన చైర్మన్ ఇక్కడికి రాలేదు. ఫోన్ లైన్ లోనైనా మరి ఇది జరిగింది, నేను ఈ ప్రయత్నం చేస్తున్నా అని చెప్పలేదు. అంటే అసలు ఎట్లాంటి బాధ్యత లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ఈ కాలేజీలకు వెళ్ళిపోయిండు అని అంటే వీళ్ళ వైఫల్యం కదా. ఇక్కడ భద్రత ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళ లోపం కదా. మేము వచ్చినాం, పేరెంట్స్ కానీ మేము కానీ లోపలికి పోయి మేము అడిగితే వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ విద్యార్థులు ఏం చెప్తున్నారంటే వార్డెన్స్ ఎవరైతున్నారో తీవ్రంగా కొట్టిండ్లు, వేధించిళ్ళు. ఆ మనోవేదన ఆవేదన తట్టుకోలేక అబ్బాయి విద్యార్థి భయంతో వెళ్ళిపోయినట్టున్నాడు అని చెప్పేసి అంటున్నారు. మేము తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాము. ఎప్పుడు కొట్టారట వార్డెన్లు? ఎప్పుడు కొట్టారు? ఎప్పుడు అనేది మేము అజ్జలేదు. అది నిన్న కొట్టిండా మొన్న కొట్టిండా మేము అడగలేదు. అంటే వార్డెన్లు మాత్రం ఫ్యాకల్టీ కాదు, లెక్చరర్స్ కాదు, వార్డెన్లు మాత్రం తీవ్రంగా కొట్టిండ్రు అనేది చెప్పిండ్రు. వాళ్ళ పేర్లు కూడా వాళ్ళు చెప్పిండ్రు. ఏమంటున్నారు? కాలేజీ గురించి అయినా ఇక్కడ ఉన్న చదువు గురించి అయినా ఏమంటున్నారు? తోటి విద్యార్థులు ఇక్కడ అసలు ఇక్కడ వీరకు అందించేటువంటి పౌష్టికాహార లోపం ఉందని చెప్పిండ్రు. వార్డెన్లు వేస్తున్నారని చెప్పిండ్రు. ప్రాపర్ గా ఎడ్యుకేషన్ లేదని చెప్పిండ్రు. మరి విద్యాశాఖ అధికారులు అర్థం చేసుకోవాలి. మేము ఏమంటున్నాం అంటే విద్యాశాఖ అధికారులు మామూలు మత్తులో ఉన్నారు. వీళ్ళు ఇచ్చేటువంటి ఏవైతే తాయిలాలు ఉన్నారో అక్కడ వరకు అవి తీసుకొని ఇటు కన్నెత్తి కూడా ఇటు వైపు చూడకుంటున్నారు. ఇంకోటి, ఇప్పుడు యాజమాన్యం ఈ తప్పు చేసిందంటే పొద్దున జరిగితే మేము డిఐఓకి మేము స్వయంగా ఫోన్ చేసినాం. సార్ ఇట్లా ఇన్సిడెంట్ జరిగింది, పేరెంట్స్ ఆందోళన చేస్తున్నారు, కనీసం మీ వైపు నుంచి స్పందన ఏంది? అయితే మీరు కూడా ఒక అథెంటిక్ అధికారి కదా, విద్యాధికారి కదా, అథెంటిక్ అధికారి అయినప్పుడు మీరు వచ్చి స్పందించి ఇక్కడ ఏం జరుగుతుందని ఒక డ్రైవ్ ఇవ్వాల్సింది ఉండే. ఎవరు యాజమాన్యానికి మీరు వెతకండి, మీరు ఏమైనా చేయండి, సీసీ ఫుటేజ్ ఇవ్వండి. దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. ప్రతి కాలేజీలో నామ్స్, రూల్స్, రెగ్యులేషన్స్ మీరు పాటించాలి, సీసీ సర్వేలెన్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలని చెప్పిండు. మరి నువ్వు ఎందుకు పెట్టుకోలే? నీ తప్పే కదా. నువ్వు తప్పు చేసినప్పుడు కనీసం ఇంత సిగ్గుమల్ల చర్య అంటే మీరు ఏదైతే మీ భద్రతా లోపాలు మీరు చేసేటువంటి తప్పిదాల వల్లనే
విద్యార్థులకు ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి మేము స్పష్టంగా ఆరోపిస్తున్నాం. ఈ కాలేజీని సీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇది విద్యార్థి చదువుతున్నటువంటి వాళ్ళ పేరెంట్స్ అదే విధంగా విద్యార్థి సంఘ నాయకులు చెప్తున్న విషయం. ఇది సిగ్మా బుట్టపల్లి రోడ్ లో ఉన్నటువంటి సిగ్మా జూనియర్ కాలేజ్ లో ఉన్నటువంటి కీశవ శివారెడ్డి అనే ఒక విద్యార్థి మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆ అబ్బాయి అయితే ఈ రోజు 5:30కి అయితే ఇది వార్డెన్ అయితే చిత్రహింసలు చేశారంటూ తోటి విద్యార్థులు చెప్తున్నట్టు ఇక్కడ ఉన్న విద్యార్థి సంఘ నాయకులు అదే విధంగా తన తండ్రి చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ క్రమంలోనే అతడు 5:30కు గోడ దునికి వెళ్లిపోయాడని, అప్పటి నుంచి ఉదయం 5:30కు మిస్ అయిన విద్యార్థి ఇప్పటి వరకు అతని ఆచూకీ తెలియలేదు. పేరెంట్స్ కూడా అన్ని చోట్ల వెతకడం జరిగింది. దగ్గర బంధువులను సమీపించిన బంధువుల దగ్గర నుంచి కూడా సమాచారం తీసుకున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయినా కూడా ఎలాంటి ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. అయితే దీంతో పేరెంట్ అయితే విద్యార్థి యొక్క తండ్రి కూడా ఇక్కడ కాలేజ్ కాడికి వచ్చి తెలుసుకునే ప్రయత్నం చేశాడు. కానీ వారికి ఎలాంటి సమాచారం తెలియకపోవడం మనోవేదంతో ఈ కాలేజ్ యొక్క బిల్డింగ్ ఎక్కి సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఇక్కడ ఉన్న వారు ఆపడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఈ సంఘటన జరిగిన ఇప్పటి వరకు ఈ సిగ్మా జూనియర్ కాలేజ్ సంబంధించిన యాజమాన్యం ఇక్కడికి రాలేదు. వచ్చి ఇలాంటి చర్య కల్పించకుండా వారి ఇంతవరకు ఎలాంటి సమాచారం అయితే ఇవ్వని నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఇక్కడ విద్యార్థి తరపునటువంటి తండ్రి అదే విధంగా వారి బంధువులు విద్యార్థి సంఘ నాయకులు అయితే అందులో చెప్తున్న క్రమం కనిపిస్తుంది. మా విద్యార్థిని ఇక్కడ చెప్పాము, అతన్ని మాకు తీసుకొచ్చి అప్పచెప్పాలంటే వారైతే డిమాండ్ చేస్తున్నారు. ఈ వెంటడుతున్న ఈ సిగ్మా జూనియర్ కాలేజీని ఎదురు చేయాలంటే వారైతే ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ రమేష్ తో మౌనిష్, NN న్యూస్, వరంగల్.